భారత్ పాకిస్తాన్ కు మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం వెటరాన్ గోపయ్య సాబ్ చేసిన త్యాగం చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్యచారి 25వ వర్ధంతి సందర్భంగా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణం సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి ఆయన సతీమణి వీరనారి శారద కూతురు మౌనికతో కలిసి ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. గోపయ్యచారి కార్గిల్ యుద్ధంలో శత్రువులతో భీకరంగా పోరాడి దేశం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాట్రన్స్ ప్రగతి నాగేశ్వరరావు, జగని ప్రసాద్, వెటరన్ జనరల్ సెక్రటరీ ఉపేందర్ రావు, ట్రెజరర్ వెంకన్న, పిఆర్ఓ షేకు, రమేష్, యూత్ వింగ్ సభ్యులు లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను గోపయ్య గారి మిసెస్ని కార్గిల్ వార్లో 99 జూలై 2న పరమపదించారు, వీరమరణం చెందారు. ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జ్ఞాపకార్థంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఐవీఓ ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యాపేట స్టేట్ అధ్యక్షులు మరియు మన జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి గోపయ్య గారి విగ్రహాన్ని కోదాడ పట్టణంలో నెలకొల్పారు. అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఎక్కడ లేనటువంటిది మన జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఒక కార్యక్రమాన్ని ఐవీఓ తలపెట్టింది. సార్ విగ్రహానికి ఆపోజిట్లో ఒక 100 ఫీట్ల జెండా తయారు చేయడానికి అది పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఆర్మీలో చేసిన అటువంటి వాళ్ళైతేనే మెయింటెనెన్స్ అయినా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఐవీఓ వెటరన్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దయచేసి ఎవరైతే కొంచెం ఆ స్థలం దాతలు ఎవరున్నారో వాళ్ళు కొంచెం పెద్ద మనిషి చేసుకొని సహకరించాలని కోరుతున్నానండి. జై భారత్, జై జవాన్. విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఐవీఓ ఎగ్జిక్యూటివ్ టీం కుటుంబ సభ్యులకు మరియు ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ గొప్ప వీరుణ్ణి స్మరించుకోవటం ఎంతో గర్వకారణం. ఎందుకంటే 23 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ విగ్రహ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఐవీఓ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. మా ఐవీఓ డిస్టిక్ ఉమెన్ ప్రెసిడెంట్ వీరనారి శారద మేడం గారు రిక్వెస్ట్ మేరకు మా నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ శంకర్ సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ సాబ్ ఉజ్జుని రవీందర్ సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ టీము అందరి సహకారంతో ఈ నిర్మాణ క్రియ అనేది కంప్లీట్ కావడం జరిగింది. దానికి ఇది ఇండియాలోనే గొప్ప విజయంగా పరిగణిస్తుంది. ఎందుకంటే 23 సంవత్సరాల తర్వాత ప్రపంచం మర్చిపోయింది, దేశం మర్చిపోయింది, కానీ ఐవీఓ మర్చిపోలేదు. అదేవిధంగా ఐవీఓ అంటే అద్భుతం. అద్భుతంలో భాగంగా ఇంతవరకు దేశంలో సైనికులతో నిర్మాణమైన 100 ఫీట్ల జాతీయ జెండాని కోదాడలో ఏర్పాటు చేయడానికి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు అందరూ పర్మిషన్ ఇచ్చారు. డిస్టిక్ ఉన్న అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ కోదాడలో 100 ఫీట్ల జెండాని ఆవిష్కరించి మా వీరనారి శారదా మేడం గారి కోరికను తీర్చడం కోసం మేమందరం పట్టుబడతాం. అదేవిధంగా దీనికి స్పెషల్ థ్యాంక్ టు ప్రగతి నాగేశ్వరరావు సార్. ఎందుకంటే రాత్రి 3 గంటలకు నాకు ఫోన్ చేశారు, మధు గారు ఎక్కడ చేద్దాం అంటే ఇంత డెడికేషన్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ యూనిఫామ్ లేని సైనికులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా జగనీ ప్రసాద్ గారు మొన్న వర్షం వచ్చినా కూడా ఈ యొక్క రూపకల్పనలో సహకారం చేశారు. ఇది వెటరన్స్, యూత్ వింగ్, ఉమెన్ వింగ్ అందరి సహకారంతో ఈ యొక్క అద్భుతాన్ని సృష్టించాలి. ఆగస్టు 15న జాతికి అంకితం చేయాలని